బాటును. జవహర్ అన్న గారు మన సన్మాన గ్రహీత వారి దంపతులను సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్నగారికి స్వాగతం పలకవలసిందిగా మన సంధానకర్త అయినటువంటి కొల్లి రవి గారిని కోరుతూ ఉన్నాం. జవహర్ అన్న గారి బాబా శ్రీలాల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కొల్లి రవి గారి పొందినటువంటి వ్యక్తిగా, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా, మంచి భాష, చక్కని అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రభుత్వం కూడా ఆయన్ని గుర్తించి, ప్రజలు గుర్తించి, అలాగే చంద్రబాబు గారు ఆయన ఏ స్థాయికి తగినటువంటి వ్యక్తో ఆ పదవులు ఆయనకి ఇచ్చి వారిని గౌరవించినటువంటి తీరు వారి ఔన్నత్యానికి, వారి గొప్పతనానికి నిదర్శనం. మరి జవహర్ గారు ముఖ్యంగా మాకు అందరికీ టీచర్ లోకానికి, ఉపాధ్యాయ లోకానికి, వారి కుటుంబాలు రెండు దాదాపు మేడం గారు కుటుంబం కానీ, జవహర్ గారి కుటుంబం కానీ, రెండు కుటుంబాలు, ఉపాధ్యాయ కుటుంబాలు రెండు కూడా, వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, వీరి ఇంకా కొంతమంది సోదరులు, వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా ఉండి ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చినటువంటి ఆ ఉద్దేశంతో నాకు సభాధ్యక్షుడు ఇచ్చారని మా సోదరులు రవి గారు అనుకుంటాను. నేను జనాల మొహాల్లో చూస్తున్నాం, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీగా మేము చేసిన సాక్రిఫైజెస్కి జనాల నుంచి వచ్చే రియాక్షనే మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా మా నాన్నగారు ప్రజల కోసం అనునిత్యం కష్టపడతారని ఆశిస్తూ, మీ ప్రేమానురాగాలు ఎప్పుడు మా కుటుంబంపై ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత భోజనం కొల్లి బాబీ గారు ఇక్కడ ఏర్పాటు చేసి మొదటిసారి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం వచ్చింది. అదే ఒరవడి కొనసాగిస్తూ తిరువూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా చిట్యాల నుంచి మొదలయ్యే విధంగా రవి గారు ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా నేను రాజకీయాల్లో లేను, రాజకీయాల్లో మాట్లాడను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా పసుపు కండువ భుజాన్ని వేసుకొని తిరుగుతున్నటువంటి నాకు ఆ కండువ ఎప్పుడు తెస్తామని అడిగిన కొంతమందికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చేది దీపించారు. దానికి విరమణ అనేది ప్రస్తుతం అయితే నేను చెప్పలేను, కానీ ప్రజలకి ఏం కావాలనే దాని మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇందాక నేను కారెక్కిపోతా ఉంటే సుదర్శన్ అని దళిత ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సంబంధించి నెల్లూరు నుంచి ఒక అతను ఫోన్ చేసి, అన్న త్వరలో నిన్ను కలవాలి, తిరువూరు నియోజకవర్గంలో 100 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, దానికి సంబంధించి నేను మిమ్మల్ని కలవాలంటే ఎల్లుండి రమ్మన్నా, కొవ్వూరు వచ్చి కలవండి, అక్కడ కలిసిన తర్వాత మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో దళిత ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేద్దాం. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అత్యంతగా మనం ఏదో అందరం చెప్తా ఉంటాం కర్నూలు వాళ్ళు, అనంతపురం వాళ్ళు వలస వెళ్తున్నారని, కానీ ఈరోజు తిరువూరులో ప్రతి ఇల్లు చూస్తే వలస వెళ్ళినటువంటి ఇల్లు కనపడతల్లా. ఏ ఊర్లో చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఎంతమంది ఉంటున్నారంటే ఒకళ్ళు లేదా ఇద్దరు భార్యాభర్తలు ఉంటాయి తప్ప, తల్లిదండ్రులు ఉంటాయి తప్ప, ఎక్కడ కూడా కుటుంబం యావత్తుగా ఒకే దగ్గర ఉన్నటువంటి సందర్భం లేదు. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల అది జరుగుతుందని మనందరికీ తెలుసు. విస్తారమైనటువంటి వనరులు తిరువూరుకు ఉన్నప్పటికీ కూడా మనకి సరైనటువంటి నిర్దేశనం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని ఏ విధంగా సపోర్ట్ చేయాలంటే ఆ విధంగా సపోర్ట్ చేసి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఏ విధంగా కల్పించాలనే మీద నా వంతుగా నేను దృష్టి పెట్టడం అనేది జరుగుద్ది. ఎందుకంటే చాలామంది అన్నారు ఇక్కడ రండి ఇక్కడ రండి అని. చంద్రబాబు నాయుడు గారు నన్ను 32 చోట్లకి వెళ్ళమన్నారు. 36 చోట్ల స్టార్ క్యాంపెయినర్గా ఇచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా ముందు నీకు ఎక్కడ కావాలో చెప్పు, సీట్ ఇస్తానన్నా కూడా నేను అక్కడే కావాలని కోరుకొని, ఎందుకంటే మనం ఓడిపోకూడదు, ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో బ్రతకాలనేటటువంటి వ్యక్తులుగా నేను అక్కడే పోటీ చేయాలనుకున్నాను. అక్కడ అవకాశం ఇవ్వకపోతే స్టార్ క్యాంపెయినర్గా ఇచ్చి 36 నియోజకవర్గాలు తిప్పితే 36 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా గెలిచినటువంటి పరిస్థితి. అక్కడే కాదు, రాష్ట్రంలో 124 గెలిచాయంటే 36 దానిలోనే ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అవ్వటం, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే అగ్రికల్చర్ బోర్డు మెంబర్గా చేసి ఎవరికి ఇవ్వనటువంటి గుర్తింపు, గౌరవం నాకు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కల్పిస్తూ ఉన్నారు. ఆయన కూడా అనేక సందర్భాల్లో ఆయనతో ఘర్షణ పడతా ఉండేవాడిని సమస్యల పట్ల. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన ఈ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ ఏంటి అని, ఇంత డబ్బు ఎక్కడిది, అంత డబ్బు ఎక్కడిదంటే ఆయన కోపం తగ్గాక మళ్ళీ వెళ్ళి తప్పనిసరి ఇవ్వాలంటే ఇచ్చేవాడు. ఆ విధంగా కొవ్వూరు నియోజకవర్గానికి 1369 కోట్ల రూపాయలు
పుష్కరాలు దిగ్విజయంగా జరగడానికి గోదావరి పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భం కేవలం పని చేసేటటువంటి వ్యక్తికి కావాల్సినంత పని ఉంటుంది. పని లేని వ్యక్తికి పనికి మాలిన అన్నీ చాలా ఉంటాయి. ఈరోజు పని చేసే వ్యక్తిగా పనికి మాలిన వ్యవహారాల్లోకి వెళ్లకుండా పూర్తిగా ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, అవసరాలను గుర్తించడం, ముందుకు వెళ్ళడం అనేది దృష్టి పెట్టి ఈరోజు చేస్తూ ఉన్నా. ఉపాధ్యాయుడికి ఇందాక నేను వచ్చేటప్పుడు 6:30కి రమ్మంటే 7:10 వచ్చా. వచ్చిన సందర్భంలో సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, నా వల్ల ఆలస్యం కాలేదు, వాళ్ళిద్దరి వల్ల ఆలస్యం ఉందని చెప్పా. నేను ఒక్కడినైతే ఏకనిరంజన్ కాబట్టి టైంకి ఒక 5 నిమిషాలు ముందే వెళ్తా. కానీ ఆ తప్పు నాది కాదు, ఎందుకంటే సమయాన్ని పాటించటం. చాలామంది అంటారు రాజకీయ నాయకులు కదా మీరు 1 గంట ఆలస్యంగా వస్తారని అనుకున్నామంటే నేను వాళ్ళకి చెప్పా, నేను రాజకీయ నాయకుడిని కాదు. మొట్టమొదటిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మీ వాడిగా, మీలో ఒకటిగా మీ బాధలు కానీ కష్టాలు కానీ నేను తీర్చగలిగే ఉంటే తీరుస్తా. దాంతోపాటు చాలామంది ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడేటువంటి వాడి క్యాన్సర్ హాస్పిటల్ బాలయ్య బాబు గారిని ప్రత్యేకంగా కలిసి మా ఏరియాలో కానీ నా ద్వారా కానీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారంటే ఆయన ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అప్పచెప్పి సూపరింటెండెంట్ని ఏ పని ఉన్న జవహర్ గారికి మీరు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ పేషెంట్ తగిన వైద్యం అందించమని ఆయన చెప్పడం కానీ, విజయవాడలో అన్ని హాస్పిటల్ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉంటాయి. కారణం ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళటానికి కాదు, ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళకి ఏ సమయంలోనైనా అవసరం తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఇందాక ఏదైతే రాజేశ్వరరావు గారిని కూడా నేను రాజేశ్వరరావు గారు అన్న అని పిలుస్తా. మరి వారు అన్న అని పిలిచిన తర్వాత నేను జవహర్ గారిని ఎలా అంటారని నేను కోరుకుంటాను. నాకు అలాంటి కోరికలు ఏమి లేవు. మర్యాద అనేది చివరి గారు తగిలిచ్చాను, ముందు శ్రీ తగిలిస్తాను, లేదా ఇంకోటి తగిలిస్తాను వచ్చాయి కావు. గారు అనేది ఆత్మ సంబంధమైనటువంటి బంధాలు కానీ బాంధవ్యాలు కానీ వాటన్నిటికి కూడా ఒక విలువ ఉంటుంది. ఆ విలువ అనేది అన్నదమ్ముల మధ్య అనుబంధం. మీ అందరూ కూడా వేరే వాళ్ళు అయితే కాదు, కులాలు వేరు, ఆచారాలు వేరు, మతాలు వేరు అని ఎవరైనా అనుకుంటే అది వేరు. కానీ మనుషులుగా మనందరం ఒకటే. ఈ మనుషుల్లో ఎవరికి కూడా గ్రూపులు ఉంటాయేమో, ఏ గ్రూపు, బి గ్రూపు, A+, B+, లేకపోతే AB+ ఇలాంటివి ఉంటాయేమో తప్ప కులాలను బట్టి అంతరాలు అనేవి ఈ ప్రాంతంలో లేవు. మిగతా చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకంటే మా ఊరు సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది, గానుపాడు రిపబ్లిక్ దాని పేరు. ఎందుకంటే నైజాం నవాబు భారతదేశంలో విలీనం చేయనంటే అందరికీ ఆగస్టు 15 స్వతంత్రం వస్తే మా ఊరికి సెప్టెంబర్ 2వ తారీఖున తెలంగాణతో పాటు వచ్చింది. ఆ రోజు నైజాం నవాబు విలీనం చేయనంటే గానుపాడు అదేవిధంగా పరిటాల 2 గ్రామాలు కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడి గానుపాడు రిపబ్లిక్గా, పరిటాల రిపబ్లిక్గా ఆ రోజు పీర్ సాహిబ్ గారు ఒక ఆయన ఉండేవాడని చెప్పేవాళ్ళు మా చిన్నతనంలో. ఆ విధంగా స్వతంత్ర భావాలు కలిగినటువంటి గ్రామాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కులాలకైతే ఏం లేదు. కానీ ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్కి, ఎందుకంటే అన్ని నియోజకవర్గాల నుంచి నాకు పిటిషన్స్ వస్తూ ఉంటాయి. మమ్మల్ని క్యాస్ట్ పెట్టి తిట్టారనో, డిస్క్రిమినేషన్ ఉందనో, వివక్షత ఉందనో రకరకాలుగా చెప్తారు. కానీ ఈ నియోజకవర్గం నుంచి ఒక్కటి కూడా రాలేదు. అందుకే మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సోదరభావం అనేది మీరందరూ కూడా వ్యక్తపరుస్తూ ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బోధించడం చాలామందికి ఇది. చాలామంది ఏంటంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు ఎవరైనా సరే వచ్చి ఏదైనా చెప్తే రేపు రా, లేకపోతే ఎల్లుండిరా, లేకపోతే దొరక్కపోవటం, పలకరించకపోవటం. ఈరోజు మీరు అందరూ కోరుకునేది ఏంటంటే ఒక ఆత్మీయ పలకరింపు తప్ప మీకు వజ్రాలు వైడూర్యాలు ఏమి ఇవ్వక్కర్లేదని నేనైతే అనుకుంటా ఉన్నా. దాంతోపాటుగా నేను 6వ తరగతి చదివేటప్పుడు మా మేనత్త భర్త ఒక ఆయన నాకు చెప్పాడు, కల్గామ్ ఆజ్కరో ఆజ్గామ్ అభికరో అని. రేపటి పని ఈరోజే చేయి, ఈరోజు పని ఇప్పుడే చేయి. రేపైనా నేనే చేయాలి, ఈరోజైనా నేనే చేయాలి, ఇప్పుడైనా నేనే చేయాలి. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఏ పని వచ్చినా సరే రేపైనా మీరే చేయాలి, ఈరోజైనా మీరే చేయాలి, ఇప్పుడైనా మీరే చేయాలి. కనుక త్వరితగతిన పనులు చేసి ఎవరినైతే పంపుతామో తర్వాత తీరిగ్గా కూర్చున్న బాధ కన్నా ముందు వాళ్ళ పని అయిపోతే తీరిగ్గా కూర్చుంటారు. ఆత్మీయంగా పలకరిస్తే ఆ పలకరింపులో వాళ్ళ సగం ధైర్యం ఉంటుంది. ఆ విధంగా కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి. మీరందరూ కూడా, ఎందుకంటే నా కూటమి ప్రభుత్వం అప్పచెప్పినటువంటి బాధ్యతని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా 100% పనిచేసేటటువంటి కమిషన్గా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలియదు ఏంటంటే కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ తెలియదు, కమిషన్కు ఉన్నటువంటి ఇది తెలియదు. కాకపోతే తెలియజెప్పేటటువంటి క్రమంలో అందరూ ఏంటంటే మీ అందరికీ తెలుసు భాష ఏ విధంగా ప్రభావితం చేస్తాయని. ఎవరింటికన్నా వెళ్ళి మీ నాన్నగారు ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారో లేరో, లేకపోతే ఎక్కడికి వెళ్ళారో చెప్తారు. అలా కాకుండా నీ అమ్మ తర్వాత అనేది ఏదైనా పదం ఉంటే
ఆ పదాన్ని మనం ఉపయోగిస్తూ వాడికి ఖచ్చితంగా వచ్చినట్టు మీద కోపం ఉంటుంది. ఎందుకంటే వాడే భాష కూడా పొదునైన భాష కాకుండా సౌమ్యమైనటువంటి భాష వాడితే వాళ్ళ గౌరవం పెరుగుద్ది. ఆ గౌరవం పెరిగే విధంగా మీరు అందరూ కూడా ఉండాలి. దాంతోపాటు మీ అందరికీ తెలియదు ఏంటంటే, అమ్మా నాన్న ఉపాధ్యాయులు, మా అత్తగారు మామగారు ఉపాధ్యాయులు అంటే నాదేమి బెడ్ ఆఫ్ రోజెస్ ఏం కాదు, పూల పాన్పేం కాదు నడిచి వెళ్ళిపోవడానికి. అమ్మిరెడ్డిగూడలో 3 పూట్ల జొన్న అన్నం తిని, చింతకాయ తొక్కు తిని, ఎందుకంటే ఆ మిరపకాయలు కూడా తొక్కేసి నీళ్లు కలిపేసి చిలకరిచ్చాడు ఒకే దగ్గర వేసుకుంటే మళ్ళీ పచ్చడి అడుగుతామేమని. అలాంటి స్కూల్లో చదువుకొని హాస్టల్లో చదువుకొని నిద్ర లేని రాత్రులు గడిపినందువల్ల ఈ స్థితికి వచ్చాం. మీ పిల్లలను కూడా కష్టపెట్టండి, చదివించండి. ఇప్పుడు బస్సులు వస్తేనే ఆనందంగా ఎక్కిస్తున్నారు. మమ్మీ డాడీ ఒకటే కాదు, వాళ్ళకి విలువలు తెలిసే వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని. దాంతోపాటు ఇందాక రాజేశ్వరరావు గారు అమ్మిరెడ్డిగూడెం కొమ్మిర ఆ ప్రాంతాలంతా కూడా నా స్నేహితులే. స్నేహితులు ఎప్పుడు గారు ఏమండి అనరు, అంటే వాడు స్నేహితుడు కాదు. మన స్నేహితుడైన వాడు ఖచ్చితంగా నువ్వే అని పిలవాలి, లేకపోతే అరే అని పిలవాలి తప్ప. నేను ఈరోజు ఇందాక కూడా ఎవరో ఒక వ్యక్తి చెప్పారు, అధికారం ఉన్నా లేకపోయినా యథావిధిగా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే రామారావు గారు అనుకుంటే అదే గౌరవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ గౌరవం పొందేటటువంటి వ్యక్తుల్లో మీలో ఒకటిగా ఉన్నందుకు సంతోషపడుతూ, చిట్టాల నుంచి ప్రారంభమైంది. నేను రాజకీయాల కోసం కాదు, దయచేసి అది అడ్డంగా మేడం గారు కోరుకున్నా, లేకపోతే ఇటు కోరుకున్నా, సుబ్బారావు గారు కోరుకున్నా, ఎవరు కోరుకున్నా కానీ నాకు ఏ కోరికలు లేవు. ఎందుకంటే తథాగతుడైనటువంటి బుద్ధుడికి ఏ విధంగా తిరువూరులో పోటీ చేసిన తర్వాత జ్ఞానోదయం అయిందో, ఆయన రావి చెట్టు దగ్గర కూర్చుంటే నాకు తిరువూరులో అయిపోయింది. కాబట్టి నాకు ఏ ఆశలు లేవు. ఏది వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమంటే అదే చేస్తా. దానిలో ఎటువంటి తిరుగు కానీ ఎదురు తిరిగేటటువంటి అవకాశం కానీ నాకు ఎదురు చెప్పేటటువంటి ఇది కూడా లేదు. నా బాధ్యతగా భావిస్తూ రవి గారికి, ఎందుకంటే ఆయనతో నాకు చాలా తక్కువ పరిచయం. మొత్తం ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అంతకుమించి మాట్లాడలే. కానీ ఆయనకి నేను ఇక్కడ ఏదో గెట్ టుగెదర్ అంటే నేను అన్నా, సన్మానం నేను ఒప్పుకోపోయేవాడిని. నాతో అన్నది ఏంటంటే అందరం కూర్చుందామని సుబ్బారావు గారు కొంచెం ట్రాప్ చేశారు. ఆ ట్రాప్లో నేను పడిపోయి ఈరోజు సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నదాన్ని దేన్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. నేను ఎలా జరిగేది అలా జరుగుతుంటే ప్రవాహ వేగంకు కొన్నిసారి కట్టలు కొట్టుకుపోతుంటాయి, కట్టలు కొట్టుకుపోతూ ఉంటాయి. అలా అని చెప్పి ఆ దానిలో మనం ఏదో అడ్డం వెళ్ళి బ్రిడ్జిలు కట్టి ఆ ఫ్లోనేమో ఆపలేం, జరిగేదేదో జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా నేను అనేక సందర్భాల్లో చాలామంది చెప్తూ ఉంటా, ఏనుగు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నెత్తి మీద దుమ్ము పోసుకున్న నీళ్లు పోసుకున్న వాళ్ళే మనకు అందదు. మనకు అందనప్పుడు ఆ ప్రయత్నం కూడా ఎవరు కూడా చెయ్యరని ఆశిస్తూ ఈరోజు మంచి మీ అందరితో కలిసి ఆత్మీయంగా మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రవి గారిదే కాదు ఎవరికి చిన్న పైన వచ్చినా సరే నా దగ్గర కూడా రాకల నా ఫోన్ నెంబర్ దాదాపుగా అందరి దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ చేయండి. నేను ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ఏ ప్రెస్ మీట్లోనో ఇలాంటి సందర్భం తప్ప మిగతా టైంలో ఫోన్ నేనే లిఫ్ట్ చేస్తా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా దయచేసి నాకు తెలియజేయండి. మీ కుటుంబంలో ఒకటిగా చూస్తారని, చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.